ప్రైజ్ ది లార్డ్. మార్చి 7వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, బహుశా చాలామంది జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యమైన విషయాల్లో ఒకటి దేవునితో మనకున్న సంబంధం, ఇతరులతో మనకున్న సంబంధం. సామెతల పుస్తకంలో తండ్రితో సహవసించటం, మన సంబంధాన్ని కాపాడుకోవడానికి సలహా సమాచారం ఉంటుంది. ఇక్కడ హృదయ స్వచ్ఛతను ప్రేమించేవాడు తమ సంభాషణ యందు దయగలవాడు రాజు స్నేహితుడని, యెహోవాను గనపరుస్తాడని మనం కనుగొంటాము. హృదయ శుద్ధి, వినయ స్వభావము రెండూ మనం అభివృద్ధి చెందడానికి ప్రయత్నించాల్సిన లక్షణాలే కానీ మన స్వంత శక్తిలో ఈ రెండూ సాధ్యం కాదు. స్వచ్ఛత మరియు కృప మాత్రమే అంతర్గతంగా ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వస్తుంది. కానీ ఆయనలో మనకు జీవితం మరియు స్వచ్ఛత, మంచితనం, దయ కోసం కావలసినవన్నీ ఉన్నాయి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.